మార్నింగ్ టైమ్ స్టోరీస్. తెలివి తక్కువ కోడలు. సీతార పెరట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక పాము ఆమెని కాటేస్తుంది. దాంతో సీతార హడావిడిగా అత్త దగ్గరకొచ్చి అత్తగారు ప్రభావతితో, అత్తయ్యా అత్తయ్యా, నన్ను పాము కాటేసిందత్తయ్యా. ఆ మాట వినగానే ప్రభావతి, పామా? ఎక్కడే పాము, ఒకసారి చూయించు అని అనడంతో ప్రభావతికి దూరం నుంచి ఆ పామును చూపిస్తుంది సీతార. ఆ పాము చెట్టుకు మెలవేసుకుని ఉంటుంది. అది చూసిన ప్రభావతి, అమ్మా, అది చాలా విషపూరితమైన పామే. త్వరగా హాస్పిటల్కి వెళ్ళకపోతే 5 నిమిషాల్లోనే చచ్చిపోతావు. అవునా అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి అని మళ్లీ పెరటివైపు వెళ్తూ ఉండగా, ఎక్కడికి వెళ్తున్నావే? అత్తయ్య, ఇంకొకసారి కాటు వేయించుకొనొస్తాను. అప్పుడు 10 నిమిషాలవుతుంది కదా, ఆ 10 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్లిపోవచ్చు. ఆ మాట వినగానే ప్రభావతి ఆశ్చర్యపోతుంది. ఇంతలో వినోద్ అక్కడికొచ్చి ఈ విషయం తెలుసుకుంటాడు. ఆ పాముని చూసి, అది విషం లేని పాము, పక్కింటి వాళ్ళు పెంచుకుంటున్నారు, తప్పిపోయిందని వెతుకుతున్నారు, దాన్ని తీసుకెళ్లి ఇస్తాను ఆగండి అంటూ దాన్ని తీసుకుని వెళ్లి పక్కింటి వాళ్ళకిచ్చి వస్తాడు. ఇంటికొచ్చిన కొడుకుతో ప్రభావతి, ఏంట్రా నీ పెళ్ళాం అసలు ఇలా ప్రవర్తిస్తుంది? మరి ఇంత పిచ్చిదాన్లాగా ఏంటి దీనేశాలు? నేను ముందే చెప్పాను కదమ్మా అది పిచ్చిది అని. నువ్వే నా మాట వినలేదు. డబ్బు ఉంది కదా అని నాకిచ్చి పెళ్లి చేశావు, ఇప్పుడు అనుభవించు. ఆ మాటలకు ప్రభావతి, నా కర్మ అని అనుకుంటుంది. మధ్యాహ్న సమయం అవుతుంది. సీతార తన జుట్టులో ఏవో కొన్ని ఆకులు పెట్టుకుని భోజనం చేస్తుంది. ఇంతలో దాన్ని చూసిన ప్రభావతి, ఏంటే అలా తలపైన ఏవో ఆకులు పెట్టుకుని భోజనం చేస్తున్నావు? ఏం లేదత్తయ్యా, ఈరోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిదని ఎవరు చెప్తే విన్నాను. ఇక్కడ దగ్గర్లో ఉసిరి చెట్టు కనబడలేదు. మార్కెట్కి వెళ్తే ఉసిరికాయలతో పాటు కొన్ని ఆకులు కనిపించాయి. అందుకే వాటిని తీసుకొచ్చి ఇలా నెత్తిపైన పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నేను చెట్టు కిందన్నట్టే కదా. ఆ మాటలకి ప్రభావతికి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక కోడలి వైపు చూస్తూ, నా తల్లే, నీకెన్ని తెలివితేటలమ్మా. వచ్చే జన్మలో కూడా నువ్వు ఎన్ని తెలివితేటలతో నాకు కోడలిగా పుట్టాలి. ఒకే జన్మ కాదత్తయ్యా, జన్మ జన్మలకి నేను మీకు కోడలిగానే పుడతాను. అమ్మో, ఎంత అదృష్టమో నాకు అని సితారతో చెబుతూనే, కర్మరా దేవుడా అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది ప్రభావతి. ఇక ఆ రోజు సాయంత్రం ప్రభావతి ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అది గమనించిన కోడలు, అత్తయ్యా, కాలు విరిగిన పందిలాగా అటూ ఇటూ తిరుగుతున్నారు, ఏమైందత్తయ్యా? వసై, నీకు పోలికే పోల్చడానికి ఇంక ఏ జంతువు కనబడలేదా? పందితో పోలుస్తున్నావు. అదైతే మీ పర్సనాలిటీకి బాగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనత్తయ్యా అని అంటుంది. ఆ మాటలకు ప్రభావతి మనసులో, ఇది తెలివైందా తెలివి తక్కువదా అస్సలు అర్థం కావటం లేదే అనుకుంటూ ఉండగా, ఏంటో విషయం చెప్పండి అత్తయ్యా, ఎందుకు మీరిలా తిరుగుతున్నారు? లూజ్ మోషన్స్ ఏమైనా అవుతున్నాయా ఏంటి? అబ్బబ్బా ఉసే, అది నోరా లేక డ్రైనేజీనా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. అసలేం వాగుతున్నావే? ఈరోజు మార్కెట్ ఉంది కదా, నన్ను స్కూటీ మీద మార్కెట్ తీసుకెళ్తాడని వాడెక్కడికి వెళ్లాడో అర్థం కావటం లేదు. అత్తయ్య, మీ అబ్బాయి తన ఫ్రెండ్ వస్తే ఎక్కడికో వెళ్లాడు. మరేం పర్వాలేదులే అత్తయ్య, నేను మిమ్మల్ని స్కూటీ మీద మార్కెట్లో దించొస్తాను. ఆ మాట వినగానే ప్రభావతి, నువ్వా? నీకు డ్రైవింగ్ కూడా వచ్చా తల్లే? నేను డ్రైవింగ్ బాగా చేస్తానత్తయ్య, మీరేం కంగారు పడకండి. నాతో పాటు రండి. మీరు కూర్చుని మార్కెట్ రూట్ చెప్పండి, అంతే చాలు. నాకు మార్కెట్ రూట్ తెలియదమ్మా. నీకు తెలిస్తే నువ్వే మార్కెట్కెళ్ళి కూరగాయలు తీసుకుంట్రా. అలా కుదరదత్తయ్యా, నాతో పాటు మీరు కూడా రావాల్సిందే. ఎందుకంటే నాకు రూట్ తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను చెప్పండి. ఫోన్లో లొకేషన్ ఆన్ చేస్తూ మిమ్మల్ని మార్కెట్కి తీసుకెళ్తాను అని అంటుంది సితార. సితారతో వెళ్లడం ప్రభావతికి అస్సలు ఇష్టముండదు. కోడలు బలవంతం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన బండెక్కి కూర్చుంటుంది. ఏడుకొండలవాడా వెంకటరమణ, నన్ను గోవింద కాకుండా చూడు గోవిందా అని అనుకుని కూర్చుంటుంది. కోడలు మ్యాప్లో రూట్ చూస్తూ పోనిస్తుంది. ఆ స్కూటీ ఒక మూల నుంచి మరో మూలకి తిప్పుతూ ఉంటుంది.
ఒసేయ్, నీకసలు స్కూటీ నడపడం వచ్చా? ఎందుకు ఈ మూల నుంచి ఆ మూల వరకు అలా తిప్పుతున్నావు? నాకు చాలా భయంగా ఉందే. అయితే మీకు భయం ఉంటే కళ్ళు మూసుకోండి అత్తయ్యా, ఎందుకంటే నాకు కూడా భయమేస్తుంది, అందుకే కళ్ళు మూసుకునే ఉన్నాను. ఆ మాట వినగాని అత్తగారు షాక్ అవుతుంది. కోడలు సరాసరి ఒక ఇంట్లోకి స్కూటీని తీసుకెళ్లిపోతుంది. అక్కడ కూర్చుని టీవీ చూస్తున్న వ్యక్తి వీళ్ళనిలా చూసి ఆశ్చర్యపోతాడు. వాళ్లను చూస్తూ ఉండగా, ఏమయ్యా, నీకు కొంచెమైనా తెలివుందా? రోడ్డుకు అడ్డంగా ఇల్లు కడతావా? నీలాంటి తెలివి తక్కువ వాళ్లని ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావటం లేదు. ఓసేయ్, ఏం మాట్లాడుతున్నావే? త్వరగా బండిది, వెనక్కి వెళ్ళిపోదాం. అత్తయ్య, మీకేం తెలియదు, మీరలా కూర్చోండి. గూగుల్ మ్యాప్ ఇలాగే స్ట్రెయిట్ గా చూపిస్తుంది, మనం ఇలాగే వెళ్ళాలత్తయ్యా అంటూ ఆ ఇంట్లో నుంచి ముందుకు పోనిస్తుంది. ఎదురుగా ఉన్న గోడకి ఢీకొట్టి కింద పడిపోతారు ఇద్దరు. అత్తగారు పెద్దగా కేక వేస్తుంది. తన చెయ్యి విరిగిపోతుంది. కోడలికి ఏమీ కాదు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్లని హాస్పిటల్లో చేర్పిస్తాడు. డాక్టర్ అత్తగారికి కట్టువేసి ఇంటికి వెళ్లమని చెబుతాడు. అత్తయ్య, పదండి, మిమ్మల్ని జాగ్రత్తగా బండి మీద ఇంటికి తీసుకెళ్తాను. ప్రభావతి కోపంగా చూస్తూ, చేసిన ఘనకార్యం చాలు తల్లి, వాడికి ఫోన్ చేసి విషయం చెప్పు, వాడొచ్చి తీసుకెళ్తాడు. వాడంటే ఎవరు? అంబులెన్స్ వాళ్ళ లేక అంతిమయాత్ర వాళ్ళ అత్తయ్య? ఓసేయ్, నన్నప్పుడే పైకి పంపించాలని చూస్తున్నావా? నోరు మూసుకొని వినోద్ గాడికి ఫోన్ చేయి అని అంటుంది. సీతార వెంటనే తన భర్త వినోద్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి హాస్పిటల్కి రమ్మంటుంది. వినోద్ హాస్పిటల్కి చాలా హడావిడిగా వస్తాడు. ఒసై, నీకు స్కూటీ నడపడం సరిగ్గా రాదు కదా, ఎందుకు మా అమ్మని బండిపై ఎక్కించుకొని నడిపావు? ఏంట్రా నువ్వు చెప్పేది? దీనికి బండి నడపడం అస్సలు రాదా? నేననుకుంటూనే ఉన్నా, నాతో ఏమో బాగా వచ్చత్తయ్యా అని చెప్పింది. అత్తయ్య, నేనేం అబద్ధం చెప్పలేదు. చిన్నప్పుడు నా దగ్గర ఒక చిన్న బొమ్మ స్కూటీ ఉండేది, దాన్ని చాలా బాగా నడిపేదాన్ని తెలుసా అత్తయ్య? అందుకే నాకు స్కూటీ వచ్చని చెప్పాను. ఆ మాటలకి ఆమె చాలా కోపంగా, అత్తగారికి ఏం చేయాలో అర్థం కాక, ఈ తలతిక్కదాంతో నాకెందుకు, మనం వెళ్దాం పదరా, వాళ్ళిద్దరికీ కలిసి ఇంటికి వచ్చేస్తారు. స్కూటీ సంగతి వదిలేసి కోడలు కూడా ఇల్లు చేరుకుంటూ, వసై, స్కూటీ సంగతి ఏంటి మరి? అదింకా ఎందుకు పనికిరాదనుకుంటా అత్తయ్యా, అందుకే అక్కడే వదిలేశాను. ఆ మాటలకి అత్తగారు, కనీసం ఇనప సామాన్లు వాడికన్నా వేసుకుంటే డబ్బులొస్తాయి, బంగారం లాంటి స్కూటీ జడగొట్టింది అని అత్తగారు తిడుతుంది. పాపం కోడలు ఏం చేయలేక అలా ఉండిపోతుంది. రోజులు గడుస్తూ ఉండగా అత్తగారి బాగోగులన్నీ కోడలు చూసుకుంటూ ఉంటుంది. కొన్ని రోజులకి అత్తగారికి నయమైపోతుంది. కోడలు పిల్ల, యాక్సిడెంట్ జరిగితే జరిగింది గాని నీ మంచి బుద్ధేంటనేది నాకు బాగా అర్థమైంది. 2 నెలలు నన్ను కిందకు దించకుండా చెంటి పాపలాగా చూసుకున్నావు, అది చాలే. నువ్వెంత మంచిదాన్ని అర్థం చేసుకోవడానికి. నీకు కొంచెం తిక్కుంది గాని మనసు మాత్రం చాలా మంచిది. కాని అత్తయ్య, నా వల్ల మీరు బాధపడ్డారని ప్రతిరోజు నేను ఏడుస్తూనే ఉన్నాను. దేవుడికి ప్రతిరోజు నా చేతుల మీదుగా హారతిస్తున్నాను. చూడండి, నా చేతులు ఎంతగా కాలిపోయాయో. అందుకే దేవుడు మీ బాధని తొందరగా నయం చేశాడత్తయ్య. అది చూసిన అత్తగారు, అయ్యయ్యో, నా కోసం చేతులు కాల్చుకున్నావా? నువ్వెంత అమాయకంగా ఉన్నావేంటే, నొప్పిగా లేదో? అప్పుడు కోడలు అమాయకంగా, చాలా నొప్పిగా ఉంటుందత్తయ్య, కానీ మీరు భరించిన నొప్పి కంటే ఇది చిన్నదే అనిపించింది. అందుకే మీకు నా బాధ చెప్పుకోకుండా అలాగే పనిచేస్తూ ఉండేదాన్ని. ఆ మాటలకి అత్తగారికి చాలా జాలి కలుగుతుంది. కోడలి స్వభావం ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పుడు అత్తగారు, చూడమ్మా, ఈ రోజు నుంచి నేను నీకు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా వంట చేయాలి, ఎదుటి వాళ్లతో తెలివిగా ఎలా ఉండాలనేదే మొత్తం నేర్పిస్తాను. నువ్వు అలాగే నేర్చుకోవాలి. అందుకు కోడలు సరే అత్తయ్య అని సమాధానం చెబుతుంది. ఇక ఆ రోజు నుంచి అత్తగారు కోడలికి అన్ని విధాలుగా అన్నీ నేర్పిస్తూ కొన్ని రోజులకి కోడలు చాలా తెలివైన అమ్మాయిగా మారిపోతుంది. తాను స్వయంగా స్కూటీ మీద వెళ్లి కూరగాయలు తీసుకుని వస్తుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి తానే స్వయంగా వెళ్తుంది. అత్తగారిని భర్తని చాలా ప్రేమగా చూసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ముందుకు సాగిపోతుంది. తెలివి తక్కువ కోడలని అత్తగారు ఆమెను వదిలేయకుండా
తన యొక్క భావాలను అర్థం చేసుకుని ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా ఉండాలో చిన్నపిల్లలకి నేర్పించినట్టు అన్నీ చెప్పి నేర్పించి తనని మంచి తెలివైన అమ్మాయిలా మార్చిన అత్తగారికి జోహార్లు. ఇలాంటి అత్తగారులున్నంతకాలం కోడళ్ళు వాళ్ల తల్లిదండ్రి దగ్గర ఎలా ఉన్నారో మెట్టినింట్లో కూడా అలాగే ఉంటారనేదానికి ఈ అత్తగారే సాక్ష్యం. ప్రభావతి చెప్పిన విధంగా సీతార ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అన్నింటినీ నేర్చుకుంటుంది. ఒకరోజు సీతార, నేను ఎంతటి తెలివి కలదాన్నయ్యానో మా అత్తయ్య గారికి రుజువు చూపించాలి అని అనుకుంటూ ఉండగా అత్తగారు ప్రభావతి సోఫాలో కూర్చుని ఉంటుంది. అది గమనించిన సీతార అత్తగారి దగ్గరికి వెళ్లి, అత్తగారు కాస్త లెగుస్తారా? నన్నెందుకు లెగవమంటున్నావే? మరేం లేదత్తయ్య, సోఫాకున్న బట్టలు ఉతకాలి కదా అంటూ సోఫాకున్న బట్టలు తీసుకుంటుంది. అది గమనించిన అత్తగారు, అమ్మో, నా కోడలికి క్రమశిక్షణతో పాటు శుభ్రత కూడా బాగానే ఉందే, నేను చాలా అదృష్టవంతురాల్ని అని అనుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది. కాస్త సమయం తర్వాత, చాలా బట్టలున్నాయి, పాపం నా కోడలు ఒక్కతే ఉతుకుతుంది, దానికి సహాయమైనా చేద్దాం అనుకుంటూ బట్టలుతుకుతున్న సీతార దగ్గరికి వెళ్తుంది ప్రభావతి. సీతార బట్టలుతికే విధానం చూసి ప్రభావతి కంగు తింటుంది. ఒసై ఒసై, ఏం చేస్తున్నావే? మీ కళ్ళేమైనా కాకులు పొడిచాయా అత్తయ్య? బట్టలుతుకుతున్నాను, కనిపించటం లేదా? అది కనిపిస్తుందే, సర్ఫుతో కాకుండా ఉప్పుతో ఉతుకుతున్నావేంటే తెలివి తక్కువదానా? మరేం లేదత్తయ్య, మన ఇంట్లో సర్ఫ్ అయిపోయింది, ఇంట్లో ఉప్పు ఎక్కువగా ఉంది కదా, అది కూడా తెల్లగా ఉంటుంది, ఇది కూడా తెల్లగానే ఉంటుంది, అందులోనూ ఉప్పు చాలా తక్కువ రేట్ కదత్తయ్య, ఇప్పటి నుంచి మీరు కూడా సర్ఫ్తో కాకుండా ఉప్పుతోనే బట్టలు ఉతకాలి, బాగా గుర్తుంచుకోండి అని అంటుంది. ఓసిన కోడలా, మళ్ళీ మొదటికొచ్చిందా? నువ్వు మారేమనుకున్నానే, ఇంకేం మారతావు, నువ్వు చచ్చినా మారవేమోనే అంటూ తల కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లోకి వెళ్లి కూర్చొని బాధపడుతుండగా సీతార భర్త వినోద్ తన తల్లి దగ్గరికి వస్తాడు. తల్లి బాధపడటం చూసి, అమ్మా, ఏమైందమ్మా? మళ్ళీ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? నీ కోడలు మారింది కదా, ఇక నీకు తలనొప్పి మొత్తం పోయినట్టే, సంతోషంగా ఉండమ్మా. ఏమిట్రా సంతోషంగా ఉండేది? నీ పెళ్ళం ఏం ఘనకార్యం చేసిందో వెళ్ళి చూడుపో అని అంటూ తల పట్టుకుంటుంది. తల్లి మాటలు విని సీతార బయట ఉండటం గమనించి వెళ్లి చూడగా సీతార ఉప్పుతో బట్టలుతకటం చూసి వినోద్ ఇదా కదా అనుకొని, ఏ సీతారా, ఏం చేస్తున్నావు? నీకు కొంచెమైనా తెలివితేటలున్నాయా? సర్పుతో కాకుండా ఉప్పుతో బట్టలు ఉతుకుతున్నావు, ముందక్కడ్నుంచి లేనువో అని కోపగించుకుంటాడు. వినోద్ మాటలు విని ఇంట్లోకి వెళ్ళిపోతుంది సీతార. సీతార అలా ఇంట్లోకి వెళ్ళిపోగానే వినోద్ తన తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నువ్వేం బాధపడకు, మనకెప్పుడు ఉన్నదే కదా, అది మాత్రం మారదు. అది మన దారిలోకి రావడం కాదు, మనమే దాని దారిలోకి వెళ్ళి దాన్ని మార్చాలమ్మా. ఏం మార్చడమో ఏమో గాని కాస్త నీ భార్యకు చెప్పురా, వంటైనా సరిగ్గా చేయమని, ఆకలిగా ఉంది, కాస్త విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి పడుకోడానికి వెళ్ళిపోతుంది. గదిలో ఉన్న సీతార దగ్గరికి వెళ్తాడు వినోద్. సీతారా, అమ్మకి ఆకలిగా ఉందంట, త్వరగా వంట పూర్తి చేయి, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేయి. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసావనుకో, నిన్ను తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తాను, దరిద్రం పోతుంది, ఏమనుకున్నావు అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఏమిటో మా అత్తయ్య గారికి నా తెలివితేటలు చూసి పిచ్చిగాని పట్టిందా ఏంటో, నా భర్తకు లేనిపోని మాటలు చెప్పి నా మీద గొడవకి తీసుకొస్తుంది. అయినా వాళ్ళు చెప్తే నేను మారటమేంటి, నేను చాలా మారాను అంటూ గర్వంగా వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. కాస్త సమయం తర్వాత వంట పూర్తయి, అత్తయ్య, ఏమండి, భోజనం రెడీ అయిపోయింది, తినటానికి రండి అని పిలవటంతో ఇద్దరూ వచ్చి భోజనానికి కూర్చుంటారు. వంటైనా సరిగా చేశావా, లేక నీ తిక్క పనులతో ఏదైనా చేశావా? ఏంటండి మీరు మరీను, తిని చూడండి, మీకే తెలుస్తుంది అంటూ అత్తకు భర్తకు దగ్గరుండి వడ్డిస్తుంది. వారు భోజనం చేస్తూ ఉండగా ప్రభావతి భోజనంలో చీమలు కనిపిస్తాయి. ఏమిటి కోడలా, నా భోజనంలో చీమలు కనిపిస్తున్నాయి, చీమలేమైనా వేసి చచ్చావా ఏంటి? అత్తగారి మాటలు విన్న సీతార అతి వినయంతో, మరేం లేదు అత్తయ్య గారు, మీ వయసు పెరుగుతుంది కదా, చీమలు తింటే
కళ్ళు బాగా కనిపిస్తాయని ఎవ్వరో చెప్పుకుంటుంటే విన్నాను. అందుకే ఇందులో కాసింత చీమలు వేసి వండాను. బాగా తినండి, మీ కళ్ళు కొవ్వొత్తుల్లాగే వెలుగుతాయి. ఆ మాటలకి ప్రభావతి వినోద్లు బిత్తరపోయి చూస్తూ ఉంటారు. ఏమిటే కోడలా, చీమలు కాకుండా పాముని తెచ్చి వండితే బాగుండేది కదా, రేపటి వరకెందుకు, ఈరోజు చచ్చిపోయేదా? ఆ మాటలకు సితారా, అయ్యో అత్తయ్య, నాకీ ఆలోచనే రాలేదే. అయినా పాముతో సూప్ చేసుకొని చైనాలో తాగుతారంట అత్తయ్య. మీకు కూడా రేపు చేసి పెడతానులేండి, చాలా టేస్టీగా తాగుతురు మీరు మీ అబ్బాయి గారు అని అంటుంది. సీతారా అలా అనేసరికి ప్రభావతి వినోద్ పైకి లేచి, అమ్మా, ఇది అన్నంత పని చేసేలా ఉంది. ఇది మన ప్రాణాలు తీయడం కోసం మన ఇంట్లో దాపరించింది. వెంటనే దీన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దాం. వద్దంటుంటే ఈ పిచ్చిదాన్ని నాకిచ్చి చేశావు. ఇప్పుడు చూడు మనతో ఎలా ఆడుకుంటుందో. ఏం చేస్తాంరా, దేవుడు రాసిన రాతను ఎవరు మార్చగలరు? ఈ దయ్యం మన ఇంట్లో వాడాలని ఉంది, పడింది అంతే. ఇంకేం చేయగలం? ఇక ఇంతే మన కర్మ అనుకుని సర్దుకుపోవటం తప్ప చేసేదేం లేదు అని అంటూ ఉండగా సీతారా ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, తీరుబాటుగా ఏడుస్తున్నావు? మమ్మల్ని చంపనందుకు బాధపడుతున్నావా ఏంటి? మరేం లేదత్తయ్య, నాకు తెలివితేటలు వద్దంటే మీరే అన్నీ నేర్పించారు. ఇప్పుడేమో నేను చేసేది ప్రతిదీ తప్పంటూ నన్ను తిడుతున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మీరు నన్ను ఊరికే తిట్టారంటే మీ మీద పోలీస్ కేసు పెడతాను అత్తయ్య, ఏమనుకుంటున్నారు అని ఏడుస్తూ ఉండగా సీతారా అలా అనటంతో వినోద్ ప్రభావతి భయపడతారు. అమ్మా, అంతవరకు ఎందుకులే గాని నీకు ఒక మంచి చీర కొని పెడతారు. మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం పదా. స్కూటీ బాగా నడుపుతావుగా, ఇద్దరం కలిసి వెళ్దాం. అత్తయ్య, ముందు మీరు బండెక్కండి అంటూ బండి తీసుకొస్తుంది. ప్రభావతి బండెక్కుతుంది. సరాసరి బట్టల దుకాణం దగ్గర ఆపుతుంది. ఇదేమిటి కోడలా, నీకొక చీర కొందామని తీసుకొస్తే ఎంతమంది జనాలున్నారు? ఈ జనాల్లో మనం గాని వెళ్ళామంటే పచ్చడైపోతామేమో. మరొక రోజు వద్దాం పదా అని ప్రభావతి అనగా, ఆగండి అత్తయ్య, వచ్చినప్పుడే కొనుక్కోవాలి. మళ్ళీ ఎప్పుడొస్తాను కానీ ఒక చీర కొంటే మరొక చీర ఉచితమంట. మీరు వింటున్నారా? వినిపిస్తుందే నాకు కూడా. మీకొక చీర, నాకొక చీర అత్తయ్య, డబ్బెటివ్వండి అంటూ తన దగ్గరున్న డబ్బు తీసుకుని వెళ్తుండగా అక్కడ చాలామంది జనాలు ఉంటారు. కొంతమంది పక్కన కొట్టుకుంటూ ఉంటారు. చీరల కోసం ఆ జనాల్లో ఎలాగో అలా వెళ్ళి 2 చీరలు పట్టుకొస్తుంది సితారా. అప్పుడు ప్రభావతి కోడల్ని చూసి, నీ జన్మలో చేసిన మొట్టమొదటి మంచి పని ఇదేనే కోడల. ఇంతమంది జనాలున్నా వీళ్ళందరినీ నెట్టుకొనెళ్ళి చీరలు తెచ్చావంటే మామూలు విషయం కాదు, నీకు సన్మానం చెయ్యాలే అని పొగుడుతూ ఉండగా, అవునే సితారా, నీకు నేను 1000 రూపాయలు ఇచ్చానుగా, ఎంత అయ్యాయి? అత్తయ్య, ఒక్క చీర 500 2 చీరలైతే 1000 రూపాయలంట అత్తయ్య. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. చూసావా, నేనెంత మంచి పని చేసొచ్చానో, నన్ను మెచ్చుకోండి అత్తయ్య. సీతారా అలా అనటంతో కోపమొచ్చి చెంప మీద ఒక్కటి పీకుతుంది ప్రభావతి. వొసై, నిన్ను కొట్టిన ఒకటే, ఆ దారి మీద పోయే కుక్కను కొట్టిన ఒకటేనే. నువ్వు చేసిన తెలివిగల పని ఇందులో ఏముందో చెప్పు. అత్తయ్య, ఒకటి కొంటే ఒకటి ఉచితమని చీరలు తెచ్చాను కదా, 1000 రూపాయలతో 2 చీరలు తెచ్చాను అని అంటుంది. ఇక ప్రభావతి ఏడుపు మొహంతో, అయినా నాదేనే బుద్ధి తక్కువ నీతో రావడం. అయినా ఒక చీర 500 అయినప్పుడు రెండో చీర 500 అయితే మొత్తం 1000 రూపాయలేగా అవుతుంది. ఇంకా వాడు ఉచితంగా ఏమిచ్చింది? నువ్వు దాన్ని నమ్మి నా దగ్గర డబ్బు తీసుకొనెళ్ళి ఈ చీరలు తెచ్చావు గదా. పద తల్లి, ఇంటికెళ్దాం పద అంటూ ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకుంటారు. అక్కడ జరిగిన విషయమంతా వినోద్కి చెబుతుంది ప్రభావతి. అదంతా విన్న వినోద్, అమ్మా, మీరేమైనా చేసుకోండి, మీ మధ్యలోకి మాత్రం నన్ను లాక్కండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వినోద్ వెళ్ళిపోగానే సీతారా ప్రభావతి దగ్గరకొచ్చి, అత్తయ్య, కాఫీ ఏమైనా తెమ్మంటారా? ఏంటమ్మా, కాఫీ తీసుకొస్తావా? అందులో కాస్త విషం కలుపుకొని తీసుకొనిరా, అది దాగి నేను చచ్చిపోతాను, వెళ్ళిక్కడ్నుంచి అని కోపంగా అనటంతో అక్కడ్నుంచి సీతారా వెళ్ళిపోతుంది. ప్రభావతి ఆలోచనలో పడుతుంది.
దీని తిక్క పనులతో నేను చచ్చిపోతున్నానని ఆలోచిస్తుండగా ప్రభావతి చెల్లైన సూర్యకాంతం అక్కడికొస్తుంది. అక్కా, నేను వచ్చేసా. ఎలా ఉన్నావు? ఒక ఉత్తరం లేదు, ఏమీ లేదు. నిన్ను చూడాలనొచ్చా. నీ కొడుకు కోడలు ఎలా ఉన్నారక్కా? వాళ్ళకేమైంది? బాగానే ఉన్నారులే గాని నువ్వెలా ఉన్నావు? ముందది చెప్పు అని అంటూ చిరాగ్గా సమాధానమిస్తుంది. ఏంటక్కా, రాక రాక నీ చెల్లెలొస్తే సంతోషం లేకుండా బాధపడుతున్నావు? నేను వెళ్తానులే అని వెళ్లబోతూ ఉండగా, అదేం లేదే, నా కోడలు చేసే తిక్క పనులకు ఏం చెయ్యాలో దాన్ని ఎలా మార్చాలో తెలియక ఇలా ఆలోచిస్తూ ఉండగా నువ్వొచ్చావే, అంతేలే, ఇంకేం లేదు. అయినా నా చెల్లి నా ఇంటికొస్తే నేనెందుకే బాధపడతాను, పిచ్చిదానా అని అంటూ ఉండగా, అసలేమైందక్కా, ఏం చేసింది నీ కోడలు అని అనగా సీతారా గురించి జరిగిన విషయం మొత్తం తన చెల్లి సూర్యకాంతానికి చెబుతుంది ప్రభావతి. అది మొత్తం అక్కా, ఇదంతా నీ కోడలు చదువుకోకపోవటం వల్లే జరుగుతుంది. వెంటనే ఒక మాస్టర్ని పెట్టించి తనకి కొంచెం విద్యాబుద్ధులు నేర్పించు, తొందరలోనే మారిపోతుందిలే అని అంటుంది. సూర్యకాంతం చెప్పిన మాటకు ప్రభావతి, ఏంటమ్మా చెల్లెమ్మ, నా కోడలికి చదువు నేర్పించాలా? అదేమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఈ వయసులో దానికి చదువు నేర్పిస్తే ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని చీదరించుకుంటారమ్మా. ఆ సాహసం నేను చేయలేను. అలా కాదక్కా, నేను చెప్పింది కాస్త ఓపిగ్గా విను. నాకు తెలిసిన ఒక మాస్టరున్నాడు. నీ కోడలు సీతారా బడికి వెళ్లకుండా ఇంట్లోనే సులువుగా అన్నీ నేర్చుకోవచ్చు అని సూర్యకాంతమనగానే ప్రభావతి, ఈ ఆలోచన ఏదో బాగానే ఉందే, వెంటనే ఆ మాస్టర్ని పిలిపించు, ఎంత డబ్బైనా ఇచ్చి దీన్ని పిచ్చి కుదర్చాలి అని అంటుంది. అంతలో సీతారా అక్కడికొస్తుంది. సూర్యకాంతంని చూసి, ఎవరత్తయ్యా ఈవిడ, పందిలా ఉంది? అయినా బయట వాళ్ళనెవరైనా ఇంట్లో తీసుకొచ్చి మాట్లాడతారా? ఏదైనా అంటే నాకు తెలివి లేదు అంటారు. ముందు మీకు లేదు తెలివి, అది చూసుకోండి అని అంటుంది. సీతారా అన్న మాటలకు సూర్యకాంతం బిత్తరపోయి చూస్తూ ఉంటుంది. చూసావా కాంతం, దీని వరుస? బొసై సీతారా, ఇది నా చెల్లెలు సూర్యకాంతం. కాస్త నేను చెప్పింది విని దీన్ని జాగ్రత్తగా చూసుకో. మర్చిపోయా, రేపటి నుండి నువ్వు చదువుకోవడం మొదలు పెట్టాలి. ఏంటత్తయ్యా నేను చదువుకునేది? మీ మతేమైనా పోయిందా ఏంటి? ఇదే నేను తగ్గించుకోమని ఊరికే చెప్పేది. ముందు చెప్పింది చేయడం నేర్చుకో. రేపు మాస్టర్ వస్తారు, తన దగ్గర బుద్ధిగా చెప్పింది విని కుదురుగా ఉండు అని చెప్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ప్రకాశం పంతులు వస్తాడు. ప్రభావతి, సూర్యకాంతం కూర్చుని ఉంటారు. అక్కా, నేను చెప్పానే మాస్టరు, ఈయనే. ప్రకాశం పంతుల్ని కిందికి మీదికి చూసిన ప్రభావతి, వీడేం పంతులే, గాలికి కొట్టుకుపోయేలా ఉన్నాడు? అక్కా, ఆయన తేరుని చూసి అలా అనుకోకు. అతను చాలా పెద్ద పండితుడు. మన సీతారను ఖచ్చితంగా మార్చి తీరుతాడు చూడు. ఏమోలే అయ్యా, ముందు కూర్చో అని చెప్పి, పంతులు గారు, నా కోడలక్కడుంది, దానికి ఎలాగైనా తెలివితేటల్ని ప్రసాదించండి అని చెప్పడంతో, అమ్మా, నీవు దిగులు చెందకు. నీ కోడల్ని మార్చే బాధ్యత నాది. ఏది నీ కోడల్ని ఒకసారి పిలిపించమ్మా అని అనగానే, సీతారా, మాస్టర్ గారొచ్చారు, కాఫీ పట్టుకొని రామ్మా. ఆ మాటలు వినగానే, సరే అత్తయ్య, వస్తున్నాను అంటూ కాఫీ పట్టుకొచ్చి వచ్చి మాస్టర్కిస్తుంది. నమస్కారం పంతులు గారు. నమస్కారమమ్మా. ఎవడికైనా నేను చదువు నేర్పించేదే. అవును మాస్టారు, మా సీతారా తెలివిగల సీతారగా మారాలి, గుర్తుపెట్టుకోండి అంటూ మాస్టర్కి చెబుతుంది. అమ్మా, మీకెందుకు, మీరు మర్చిపోండి. ఈ రోజు నుండి మీ కోడల్ని తెలివిగల కోడలుగా మార్చి మీకు అప్పగిస్తాను అని ప్రకాశం పంతులు సీతార పక్కన కూర్చొని చదువు చెబుతూ ఉంటే సీతారా తను చెప్పేవన్నీ నేర్చుకుంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. సీతారా మాస్టర్ దగ్గర చాలా విషయాలను తెలుసుకుంటుంది. ఎవరితో ఎలా ఉండాలో, ఎలాంటి పనులు చేయాలనేవి అన్నీ నేర్చుకుని తెలివిగా ప్రవర్తించటం ఆ రోజు నుంచి నేర్చుకుంటుంది. ప్రకాశం పంతులు గారు ప్రభావతి దగ్గరికి సీతారాని తీసుకుని వెళ్ళి, అమ్మా ప్రభావతి గారు, మీ కోడలికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించాను. ఇక మీ చేతుల్లో పెడుతున్నాను, శుభం అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చూసావా అక్క, నేను చెప్పానుగా, తక్కువ సమయంలో నీ కోడల్ని ఎలా మార్చాడో చూడు.
ఏం నేర్పించాడో ఎలా నేర్పించాడో నేను గమనించాక చెబుతాలే గాని సీతారా నువ్వెళ్ళి ముందు భోజనం తయారు చెయ్యి అని ప్రభావతి అనగా సీతారా వంట తయారు చేయటానికి వంటగదిలోకి వెళ్తుంది. ఇక వంట సిద్ధం చేయటమైపోయాక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అలా అందరూ భోజనం చేస్తూ ఉండగా అత్తయ్య ఇంకొంచెం కూర వేయమంటారా? చిన్నత్తయ్య గారు మీకు కొంచెం అన్నం వడ్డించమంటారా అని అడుగుతుంది. ఆ మాటలకు సూర్యకాంతం, చూసావా అక్క, నీ కోడలు ఎంత వినయంగా మాట్లాడుతుందో. అమ్మా, దీన్ని నేను రోజు చూస్తూనే ఉన్నాను గాని దీని నక్క వినయాలు నీకు తెలియవులే. కొన్ని రోజులు గమనించాక అప్పుడు నా కోడలు తెలివిగలదో తెలివిలేందో నేనే నీకు చెబుతాను. అప్పటిదాకా నన్నేం అడగకు అంటూ భోజనం తినటం అయిపోయాక ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే సీతారా నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు పెడుతూ ఉంటుంది. అది చూసిన వినోద్, అమ్మా, నా భార్యలో ఈ కొత్త రకం అలవాటు కూడా ఉందా? ఏదైతే అదయింది. మా అమ్మ మాస్టర్ని పెట్టి మంచి పని చేసింది. నా భార్య మారినట్టుంది. వెంటనే మా అమ్మకు చెప్పాలి ఈ విషయం అంటూ తన తల్లి దగ్గరికి వెళ్తాడు. ప్రభావతి మంచి నిద్రలో గుర్రు కొడుతూ ఉంటుంది. అమ్మా, అమ్మా, లే అమ్మా అని తల్లిని లేపగాని, ఏమైందిరా, ఏమైంది? సీతారం ఏమైనా చేసిందా ఏంటి? ఆ అమ్మా చేసింది. నేను అనుకున్నారా? దానికి ఎంతమందిని పెట్టి చదివించినా విద్యాబుద్ధులు నేర్పించినా అది మాత్రం మారదురా. ఇంతకదేం చేసింది అని అడగ్గా, ముందు నువ్వు రా అమ్మా అంటూ తల్లిని బయటకి తీసుకుని వస్తాడు. ప్రభావతి వచ్చి చూడగా సీతారా ముగ్గు వేయటం చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మో, ఇది నా కోడలేనారా? ఇంత ఉదయాన్నే లేచి పని చేస్తుందంటే పర్లేదు, నా కోడలికి మార్పనేది వచ్చిందనమాట. ఇప్పుడు నేను నమ్ముతున్నాను నా కోడలు పర్ఫెక్ట్ అని అంటూ చాలా సంతోషిస్తుంది. ఇక ఆ రోజు నుండి తెలివిగా ప్రవర్తిస్తూ ప్రభావతి చెప్పినట్టు నడుచుకుంటుంది సితార.